హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ టాపిక్ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే చాలామందికి కొత్తగా కంప్యూటర్ తీసుకున్నా కానీ లేకపోతే కొత్తగా ల్యాప్టాప్ తీసుకున్నా కానీ కొన్ని చిన్న చిన్న బేసిక్ విషయాలు తెలియవు అనమాట. అదేంటంటే ఒకసారి మీరు ఈ డెస్క్టాప్ మీద చూస్తే, ఇదంతా డెస్క్టాప్ అని పిలుస్తూ ఉంటాం కదా, ఈ మానిటర్ ఇదంతా కూడా. సో ఈ డెస్క్టాప్ మీద చూసినట్లయితే ఈ యొక్క ఫోల్డర్స్ అన్నీ కూడా ఫోల్డర్స్ లేకపోతే షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో లేకుండా చిందరవందరగా ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి, చూడవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, అలా ఆర్డర్లో లేవు. సో చూడటానికి ఈ డెస్క్టాప్ చాలా చిరాగ్గా కనబడుతుంది. సో అలా కాకుండా అవన్నీ వరుసగా పెట్టాలనుకోండి, మనం కొంతమంది ఇలా ఒక్కొక్కటి ఇలా డ్రాగ్ చేసి పెడుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన చోట ఇలా డ్రాగ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఇవన్నీ వాటికవే సింపుల్గా అరేంజ్ చేయాలంటే ఎలాగంటే, మీరు ఏం చేస్తారంటే, మీరు కర్సర్ కనపడుతుంది కదా మౌస్. సో మీరు ఇక మౌస్ మీద మీరు రైట్ లెఫ్ట్ ఉంటాయి కదా, మీరు రైట్ మీద క్లిక్ చేసి ఇలా ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలాగా మీరు ఇది కాకుండా ఇటు సైడ్ది కాకుండా, మీరు ఇండెక్స్ ఫింగర్ మీద ఉన్నది కాకుండా, మీరు మీ రైట్ హ్యాండ్లో యొక్క మిడిల్ ఫింగర్ మీద ఉన్న బటన్ క్లిక్ చేసి ఇక్కడ సార్ట్ బై అని కనపడుతుంది. సార్ట్ బై అని కనపడితే ఇక్కడ నేమ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ, తర్వాత డేట్ని బట్టి కానీ, లేకపోతే సైజుని బట్టి మీరు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ మీద క్లిక్ చేశారనుకోండి, నేను చూసారా అవన్నీ వరుసగా ఒక ఆర్డర్లో వచ్చేసినాయి మనకి. ఓకే, అలా కాకుండా మీరు సైజుని బట్టి పెట్టాలనుకున్నారనుకోండి, మళ్ళీ క్లిక్ చేయండి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ది సార్ట్ బై, తర్వాత మాడిఫైడ్ డేట్ని బట్టి. ఓకే, రీసెంట్గా ఉన్నాయేమో ఫస్ట్కి వెళ్ళిపోతాయి, లాస్ట్ ఏమో ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్స్ ఏమో లాస్ట్కి వెళ్ళిపోతాయి అనమాట. అలా కాకుండా వేరే సార్ట్ బై చూద్దాం. ఇది వచ్చేసరికి ఐటమ్ టైప్ని బట్టి. ఓకేనా, చూసారా ఏ విధంగా సార్ట్ అయినాయి నీట్గా. వెరీ ఈజీ అండ్ సింపుల్ టాపిక్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ రవి కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్.